హలో గైస్, ఐ ఎమ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయనగరం జిల్లాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న సెకండ్ ప్లేస్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. అక్కడ ఉన్న రాముని యొక్క టెంపుల్, ఇంకా బ్యూటిఫుల్ భీముని గృహ, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీదన. ఒకవేళ ఫస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో 2 ప్లేసెస్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఇది బోధకొండ రాక్ కట్ కేవ్స్. ఈ ప్లేస్ మనకి రామతీర్థం కొండ మెట్లు దిగినప్పుడు కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ కూడా ఈ దగ్గరలోనే ఉంది, గనికొండ పక్కన ఉన్న దుర్గా గుడి. ఈ 2 ప్లేసెస్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. బౌద్ధులు, జైన్లు మత ప్రచారంలో ఉన్నప్పుడు ఇక్కడ నివసించేవారని చెప్పి చెప్తుంటారు. ఈ మెట్లు కొంచెం రిస్కీగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసి దిగాలి. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి ఒకటే రావాలనుకుంటే డైరెక్ట్ వెహికల్ అక్కడ పెట్టుకొని ఈజీగా వచ్చేయచ్చు, చాలా ఈజీ. అబ్బా, చాలా చల్లగా ఉంది. ఇప్పటివరకు ఎండలో ఉంటే ఇక్కడ రాబోతుకి ఈ ప్లేస్ అయితే కొంచెం చాలా యూనిక్గా ఉంది. ఒకసారి మీకు చూపిస్తుంది. ఇదంతా కొండ వారిన చెక్కేసినట్టు ఉంది ఇదంతా. ఇక్కడ ఆ కొండను ఆనుకొని గదులు కట్టుకున్నారు అప్పట్లో. భలే ఉంది కదా ఈ డిజైన్. అదిని బ్యాక్ సైడ్ కల్లా మొత్తం కేవ్ కింద ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్. నిజంగా చాలా బాగుంది ఈ ప్లేస్. అంటే వాటర్, కరెంట్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే ఇలాంటి ప్లేస్లో ఉంటే అదిరిపోద్ది అసలు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు మొత్తం ఆల్మోస్ట్ 180 degrees వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ చూసుకుంటే చూడండి గదులు ఎలా ఉన్నాయో, చాలా బాగుంది. చిన్న చిన్న హోల్స్ పెట్టారు ఇక్కడ, అంటే గాలి కోసమే ఉంటుంది. గాజులు ఉన్నాయి ఇక్కడ మొత్తం. మెట్లు అది ఎలా ఉంటుంది మా ప్లేస్. ఓవరాల్ ప్లేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ దేవుడు సంబంధించిన ఏవో ఉన్నాయి, ఫోటోలు ఏవో ఉన్నాయి. ఓకే, ఈ ప్లేస్ గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూశాను. అంటే ఏమైనా కోరికలు ఉంటే ఈ రాయి చుట్టూ తిరిగి వస్తే కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అంటే పడుకొని తిరగాల్సి ఉంటుంది దీని చుట్టూ. చిన్న చిన్న కన్నాల కింద ఉన్నాయి మొత్తం చుడూరు అని. అంతకుముందు ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ రూమ్స్ కింద ఉండేవేమో. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ గదుల కింద ఉండి ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత తీస్తుంటారు, ఎందుకంటే కొంచెం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ అక్కడ మొత్తం. నిజంగా అప్పట్లో వీళ్ళు జ్ఞానం చేసుకోవడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ చూసుకున్నారు. అప్పట్లో జరిగిన హిస్టరీ మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం. ఇంకొన్ని రోజులు పోతే ఇవి కూడా ఆనవాళ్ళు ఉండవు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకెక్కడ మనం చూడాల్సినవి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్కి వెళ్దాం. ఆ బండి దగ్గరికి వెళ్తే చాలా పెద్ద టాస్క్. ఇక్కడ నుంచి కొండలన్నీ ఎక్కి ఆ చివరికి వెళ్ళాలి ఎండలో. ఎండ అయితే మామూలుగా లేదు గాయస్, బీభత్సంగా ఉంది. ఇప్పుడు మనం అక్కడ చివరిన రోడ్ కనిపిస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళాలి. బండి అక్కడ ఉంది. కొండ మంచి ఎక్కి వెళ్ళడం చాలా కష్టమైన పని. అందుకే కొండ దిగడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం రిస్కీగా ఉంది కానీ తప్పదు, వేరే మార్గం లేదు నాకు. ఇలా అయితేనే పర్లేదు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడాల్సి ఉంటుంది, కానీ రోడ్డు మీద నడడం చాలా బెటర్ ఈ కొండల మీద నడడం కన్నా. రోడ్లోకి ఎంటర్ అయిపోతే చాలు. చూడండి అంత డేంజర్స్ బాబు. ఇక్కడ నుంచి దిగడం కొంచెం, ఇది దిగితే ఇంక అయిపోయినట్టే. ఇవన్నీ మేకలలో తిరిగిన ప్లేసెస్ అనుకుంటా. మేకల వల్ల ఈ దారులు పడ్డాయి. మామూలుగా మనుషులు తిరగరు ఈ రూట్లో. ఇక్కడ నుంచి దారి ఇంకా క్లోజ్ అయిపోయింది.
ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా టిఫిన్ చేసి వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేయండి. నైట్ అంతా రైడ్ చేసి టిఫిన్ వాటర్ లేకుండా ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ఎండలో తిరగడం వల్ల డిహైడ్రేట్ అయిపోయాను. హలో గైస్, ఆ ప్లేస్ నుంచి మెల్లిగా బయటపడి ఆ ఊర్లోకి వెళ్ళి కొంచెం టిఫిన్ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ కూడా సేమ్ అదే పక్క కొండల్లో ఉంటుంది. బండి ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేస్తుంది, మీకు చూపిస్తాను. దీని పేరు దుర్గా గుడి అని చెప్పి ఉంది. స్పెషల్గా ఇంకేం లేదు. ఈ కొండకు వేరే పేరు ఉంది కానీ ఈ ప్లేస్ పేరు అయితే దుర్గా గుడి అని ఉంది. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఓపెన్ ఏరియా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఓపెన్ ఏరియా, చిన్న కరువు కింద ఉంటుంది. ఇక్కడేమో దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. లోపల దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏదో డీటెయిల్స్ రాశారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. ఇది ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. ఇది ఒకసారి మీకు స్టెప్స్ చూపిస్తాను ఎలా ఉంటాయో. కుక్కలు హాయిగా పడుకున్నాయి ఇక్కడ. చాలా చాలాగా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ చిన్న కేవ్ కింద ఉంది. చుట్టూ ఫెన్సింగ్ చేశారు దానికి. ఇదిగోండి మన బండి. అంతే, ఈ మెట్లో ఉంటాయి. ఇక్కడ నుంచి అలా వచ్చి ఈ ప్లేస్ ఇది. లెఫ్ట్ సైడ్ కొండ మీద జైన్ కేవ్స్ ఉన్నాయి, కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దారి క్లోజ్ అయిపోయి ఉంది. అక్కడైతే ఇలా 2 కట్టడాలు ఉంటాయి కొండ మీద. రేపు వచ్చే వీడియో అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.